దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆ పరమాత్ముని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు ఏ అవసరంతో ఉన్నారు, ఏ యొక్క సమస్యలతో బాధపడుతున్నారు, ఈ యొక్క యూట్యూబ్లో వాక్యం వింటుండగా ప్రార్థనలో చివరిగా మీరు ఏకీభించినట్లయితే దేవుని కార్యాలు ఖచ్చితంగా మీరు చూస్తారు. నమ్మండి, విశ్వసించండి. దేవుని వాక్యం ధ్యానిద్దాము. 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ కొలవలేనిది, మితిలేనిది, అంత ఉన్నతమైనది ఆయన ప్రేమ. గనుక మానవ రీతిగా మనము ప్రతి విషయములో ఆయనకి కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. కారణం ఏమిటి? పోషించేవాడాయన, కాపాడేవాడాయన, సమస్తమును మనకు అనుగ్రహించింది ఆయన, ఈ రూపమిచ్చింది, జీవితాన్ని ఇచ్చింది, మానవుని బ్రతుకునిచ్చింది ఆయన. గనుక ఆయనకెన్నడూ రణస్థలమై ఉన్నాము. ఆయన రూపములో మనలను ఆయన చేసుకుని ఆయన ఊపిరిని మనకిచ్చారు, ఈ లోకానికి పంపించారు. ఆ సృష్టికర్త అయిన దేవుడు మనలను ఎంత ఘనముగా ఆయన ప్రేమిస్తున్నాడో ఈ మాటల్లో మనం చూస్తున్నాం. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతముగా ఉన్నదో మనం ఒక్కొక్కసారి చూస్తాం కదండి. అంతటి ఉన్నతమైన స్థాయిలో ఆకాశం ఉన్నది. ఈ సృష్టి ఎంత గొప్పది, ఆయన ఎలా నిర్మించాడు, ఆయన ఇంకా ఎంత ఘనముగా ఉంటాడు అని ఒక్కొక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మన పట్ల ఆయన ఉద్దేశం అంత ఉన్నతముగా ఉన్నదని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. గనుక అంత ఉన్నతమైన కృప మన మీద ఉన్నది గనుక మనము ఆయనకు ఎల్లప్పుడూ కూడా నమ్మకస్తులుగా బ్రతికేవారిగా మారాలి. అప్పుడు మన జీవితాలు విశాలపరుస్తాడు ఆయన, సమస్యల నుండి విడిపిస్తారు. అశాంతి కలిగిన ఈ మనసును శాంతి కలిగి నెమ్మది కలిగిన మనసు అనుగ్రహిస్తారు ఆయన. గనుక ఆయన కృప ఎల్లప్పుడూ మన మీద ఉండులాగున ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. ఆయన చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినాలి. మన మనస్సాక్షిని పరిశీలించుకుంటూ ఉండాలి. దేవునికి నేను ఇష్టముగా ఉన్నానా లేక కష్టముగా ఉన్నానా అనేది ఎవరికి వారే స్వపరీక్ష చేసుకున్న నాడు ఆయన కృప అమితముగా విస్తరించి వృద్ధిలోనికి తీసుకొని వస్తుంది మనలందరినీ. అటువంటి జీవితము కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేసి మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. మా పట్ల మీ ఉద్దేశములు ఎంతో ఘనమైనవి, మీ కృప ఎంతో గొప్పది. గనుక నమ్మకమైన జీవితాన్ని కలిగి నీ సన్నిధిలో మీకిష్టమైన రీతిలో బ్రతుకు భాగ్యం అందరికీమని, ఎవరే కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికని సహాయమును పంపించమని, ఈ వారములో 10th క్లాస్ రిజల్ట్ వస్తున్నాయి, బిడ్డలు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. వారికి ఉన్నతమైన ఉత్తీర్ణత సంతోషమును కలగచేయండి. అలాగే బలహీనంగా ఉన్నవారు కూడా ఉన్నారు, వారిని ముట్టి స్వస్థపరచండి. ఆపదల్లో ఉన్నవారు ఉన్నారు, వారిని దర్శించండి ప్రభువా, సహాయం చేయండి. ఈ దినము దీవెనకరంగా మార్చండి, రక్షణ కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.